హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను షోడశ సోమవార వ్రతం చేస్తున్నానండి. దీన్నే 16 సోమవారాల వ్రతం అని కూడా అంటారు. ఇది చేయడం వల్ల ఎన్ని లాభాలు అనేది నేను మాటల్లో చెప్పలేను. నమ్మకంతో ఈ వ్రతాన్ని చేసి చూడండి. మీరు కోరుకున్నవి మీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతాయి. దీనికి కావాల్సినది ముఖ్యంగా పుట్టమన్నుతో చేసిన శివలింగం. వారానికో శివలింగం చొప్పున 16 సోమవారాలు 16 శివలింగాలు చేసుకోవాలండి. 17వ సోమవారం దాన్ని తీసుకొని వెళ్ళి నీటిలో కలిపేయాలి. అలా నాకు ఇది 14వ సోమవారం. నేను అనుకున్నదైతే నాకు జరిగిందండి. ఈ పూజకి ముఖ్యంగా కావాల్సింది రవ్వ ప్రసాదం అండి. రవ్వ, నెయ్యి, బెల్లం కలిపి ప్రసాదం చేసుకోవాలి. దాంతోపాటుగా నేను పానకం చేసుకుంటాను, పంచామృతాలు కలుపుకుంటాను. లాస్ట్లో అర్ఘ్యాలు ఇవ్వాల్సి ఉంటుంది, దానికోసం వాటర్ పెట్టుకుంటాను. పంచామృతాలు, రవ్వ ప్రసాదం, పానకం, వాటర్. శివుడికి ఎప్పుడు విభూది అక్షింతలే వేయాలండి, పసుపు అక్షింతలు వేయకూడదు. దాంతోపాటు మీరు ఇవ్వాలనుకున్న తాంబూలం. ఆ వారానికి ఏ ఫ్రూట్స్ నాకు అవైలబుల్ ఉంటే అవి నేను తాంబూలం ఇస్తానండి. లాస్ట్లో ఛత్రచామరం అనే ఒక ఉపచారం ఉంటుంది కదా, దానికోసమని నేను తమలపాకు ఉంచుకుంటాను. లేట్ చేయకుండా మనం పూజ ప్రారంభించేద్దామండి. నేను సంధ్య వేళలోనే ఈ పూజ చేస్తాను. సాయంత్రం 6-7 మధ్యలో నేను పూజ చేస్తాను. ఆచమనం చేసేసి మనం గణపతి పూజ స్టార్ట్ చేయాలండి. దానికి మీరు పసుపుతో కలిపి పెట్టుకున్న గణపతినైనా ఉపయోగించవచ్చు. లేదు మా దగ్గర గణపతి విగ్రహం ఉంది, మేము విగ్రహానికే పూజ చేస్తాం అనుకున్న దానికైనా పూజ చేయొచ్చు. దంపతులు పూజ చేసుకుంటే మీరు మీ హస్బెండ్కి, మీ హస్బెండ్ మీకు ఆచమనం కలా వాటర్ వేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు వేసుకునే కంటే ఇలా ఇద్దరూ కలిపి పూజ చేస్తే చాలా బాగుంటుందండి. వీలైతే అలా ట్రై చేయండి. అవ్వకపోతే మీరు ఒక్కళ్ళైనా చేసుకోవచ్చు. నాకైతే ఏ వారం మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళకుండా అవైలబుల్ ఉంటారో ఆ వారం ఖచ్చితంగా అతన్ని కూడా నేను పూజలో కూర్చోబెడతాను. నేను గణపతి పూజ చేసేసుకున్నాను. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ పెట్టాక, తాంబూలం ఇచ్చేసాక ప్రసాదం శిరసా గృహ్ణామి అంటారు కదా, దాన్ని తీసుకొని 2 అక్షింతలు మీ మీద, మీ హస్బెండ్ తల మీద వేసుకున్న తర్వాత శివ పూజ స్టార్ట్ చేసేసుకుందామండి. అది మట్టితో చేసిన శివలింగం కాబట్టి పక్కనే ఒక గిన్నె పెట్టుకోండి. శివుడికి అన్నీ చూపిస్తూ ఆ గిన్నెలో మనం వేసుకుందాం. అంటే వాటర్ ఏదైనా ఆ మట్టి మీద వేస్తే అది కరిగిపోతుంది కదా, అందుకని పక్కనే ఉన్న గిన్నెలో వేసుకుందాం. శివ పూజ స్టార్ట్ చేశాక షోడశోపచారాలు చేసేయండి. షోడశోపచారాలు చేసిన తర్వాత అంగపూజ చేయాల్సి ఉంటుంది. ఈ అంగపూజ కోసం మీరు పువ్వులనైనా వాడుకోవచ్చు, కలిపి పెట్టుకున్న అక్షింతలనైనా వాడుకోవచ్చు, లేదు అనుకుంటే విభూది అయినా వాడుకోవచ్చు. కాకపోతే అంగపూజ చేస్తున్నంతసేపు శివుడి మీద ఈ మూడిట్లో ఏదో ఒక వస్తువు వేస్తూనే ఉండండి. నేనైతే ప్రతిసారి విభూదినే వేస్తాను, ఎందుకంటే శివుడికి విభూది అంటే చాలా ఇష్టం కదా, నేను విభూదే సమర్పిస్తాను. అంగపూజ అయిపోయాక మనం ఇక్కడ ఏమైనా స్తోత్రాలు చదువుకోవచ్చండి. బిల్వాష్టకం, లింగాష్టకం, శివ పంచాక్షరి మంత్రం. ఇక్కడ అమ్మవారికి సంబంధించినవి కూడా చదువుకోవచ్చు, లలితా సహస్రనామం. అలా మీకు ఏది నచ్చితే అది ఇక్కడ చదువుకోవచ్చు. ఇప్పుడు చేయాల్సినవి ధూపం, దీపం, నైవేద్యం, ఛత్రచామరం, ఈ ఉపచారాలన్నీ ఇప్పుడు చేయాల్సి ఉంటుంది. ఈ ఉపచారాల తర్వాత హారతి కూడా స్వామికి ఇచ్చేయండి. హారతి తర్వాత మంత్రపుష్పాన్ని సమర్పించేయండి. మీ మనసులో ఏ కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక బలంగా కోరుకుని స్వామికి మంత్రపుష్పం సమర్పించేయండి. ఇప్పుడు ఇక్కడ అర్ఘ్యాలు ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ పూజలో 8 అర్ఘ్యాలు ఉంటాయి. మీరు వాటర్ వేస్తూ ఆపోజిట్ పర్సన్కి అర్ఘ్యం ఇవ్వమని చెప్పండి. లేదు మీరు ఒక్కళ్ళే పూజ చేస్తూ ఉంటే ఒక చేత్తో వాటర్ వేసుకుని మీరు అర్ఘ్యం ప్రదానం చేయొచ్చు. నేను 8 అర్ఘ్యాలు అన్నాను కదండి. మొదటి 3 పరమేశ్వరుడికి, నెక్స్ట్ పార్వతీదేవికి, తర్వాత వినాయక స్వామికి, కుమారస్వామికి, తర్వాత 2 అర్ఘ్యాలు, ఒకటి నందీశ్వరుడికి, ఒకటి చండీశ్వరుడికి. ఇలా మొత్తం 8 అర్ఘ్యాలు ఇవ్వాల్సి ఉంటుంది.
అర్ఘ్యాలు అయిపోయిన తర్వాత వాయనం ఇవ్వాల్సి ఉంటుందండి. ఎవరినైనా ఒక ముత్తైదుని పిలిచి పసుపు కుంకం ఒక బ్లౌజ్ పీస్ పెట్టి తాంబూలం ఇవ్వచ్చు. ఇక్కడితో పూజ పూర్తయిపోయినట్టేనండి. దీని తర్వాత మనం స్వస్తి ప్రచాప్య చదివేసుకోవచ్చు. ఈ తర్వాత షోడశ సోమవార కథలు అని చెప్పి ఒక 5 కథలు ఉంటాయండి. అవి చదువుకోవాలి. కథ అయిపోయిన తర్వాత కథ వినడానికి ఎవరైనా మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మీ మీద అక్షింతలు చల్లేసుకుని ఆ వారం ఆ పూజని పూర్తి చేయండి. ఇదండి షోడశ సోమవారాల్లో నా ఒక సోమవారం పూజ. నా కోరిక ఏంటి తీరింది అని చెప్పాను కదా, అది చెప్పడం కాదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఏమైనా కోరికలు ఉండి బలంగా అది జరగాలి అనుకుంటే భక్తితో శ్రద్ధతో ఈ పూజ చేసి చూడండి, ఖచ్చితంగా తీరుతుంది. నాకైతే 100% జరిగింది. మీరు కూడా నాలాగే పూజ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారని వీడియో షేర్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.